ఓకే, నెట్ కొద్దిగా డ్రాప్ అయింది. మళ్ళీ రండి. ఆ చివరి వచనం మరొకసారి ఆరాధిస్తూ మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం, స్తుతిద్దాం. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదము. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించదము, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించదము. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై. ఈ ఉపవాస దినాలలో మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండాలి. పిల్లలారా, దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు స్తుతిస్తూనే ఉండాలి. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉండే దేవుడు కనుక ఆయన అంటున్నాడు, నా స్తుతులపై ఆసీనుడైన దేవా, సింహాసనాసీనుడం నీకోసమే నీకోసమే అని మనం అన్నప్పుడు, అబ్బో నన్ను స్తుతిస్తుంది నా బిడ్డ అని అట ఆయన ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని వస్తాడు. హల్లెలూయా. ఆయన చాలా సంతోషిస్తాడు ప్రియ బిడ్డలారా. కనుక ఆ సంతోషము, ఆయన్ని దేవుని సంతోష పెట్టాలంటే మనం మనసారా ఆరాధించాల. అదొక్కటే, మనసారా ఆరాధిస్తే చాలు ఆయన దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. స్తుతిద్దామా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు ఆరాధిద్దాం. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రబశకెందలో రూసియా కురానమా సకాతురాల రాశి అంతరిక లౌర్య రెమేకెమేని మేసకే తెరేమె హందుల్లా రస్య. పరిశుద్ధాత్మ తండ్రి, మా స్తుతులను అంగీకరించి మా స్తుతులపైన ఆసీనుడమైన మా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధనని పాద సన్నిధికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టి చప్పట్లతో ఈసను గట్టిగా కనపరుద్దాం. మరొక పాట పాడుకొని మనం శ్రేష్టమైన దేవుని మాటను ఈరోజు విందాం. ఉపవాసము ఎంత శక్తివంతమైంది, ఉపవాసం ద్వారా దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయబోతున్నాడో మనము ప్రారంభం నుంచి ఉపవాస 40 దినముల ఉపవాస ప్రారంభం నుంచి మనము చూస్తూనే మరి వింటూనే ఉన్నాం. ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఉపవాసాలు మనకు నేర్పిస్తున్నాడు. అంటే కొంతమందికి ఉపవాసం కూడా ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లేదు. అంటే సంవత్సరాల తరబడి చేసినా కూడా ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి విజయం ఎందుకు రావట్లేదు అని ఎదురు చూసే వాళ్ళకి ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాడు దేవుడు. నేర్చుకొని చేస్తే విజయం చూస్తాం, ఆయన చెప్పినట్టు చేస్తే అద్భుతాలు చూస్తాం, ఆత్మీయత అనుభవిస్తాం. ప్రభు ఆయన మనల్ని వాడుకుంటాడు, మనం బ్లెస్ అవుతాం. హల్లెలూయా. అలాగా మనము ఆయన స్త్రీలు కానీ పురుషులు కానీ ఉపవాసం ఎలా చేశారు, ఎలా చేస్తూ వారు దేవుణ్ణి మహిమపరుస్తూ వారు గొప్ప విజయాలను, అసాధారణమైన కార్యాలు, అసాధారణమైనటువంటి స్థితి నుంచి వారు బయటకు వచ్చారు ప్రియబిడ్లారా.
హల్లెలూయా. కనుక ఉపవాసం అనేది అసాధారణమైనటువంటి కార్యము నుంచి మనని బయటికి తీసుకొస్తుంది ఉపవాసపు శక్తి. హల్లెలూయా. చాలా చాలా టఫ్. ఎందుకంటే ఉపవాసం అనేది అంత ఆషమాషి కాదు. నరం ప్రాణం ఆయాసము, ప్రాణం అంతా ఆయాసమైపోతూ ఉంటుంది. అట్లాంటి ఆయాసపడుతున్న నీ ప్రాణము వ్యర్థంగా నువ్వు ఉపవాసం చేస్తే ప్రయోజనం ఏంటి అన్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక నా ప్రియ బిడ్డలారా, ప్రయోజనకరంగా మనం ఉపవాసం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మనము చేస్తే మన ప్రాణానికి సంతోషము, మనం అసాధారణమైన కార్యానికి దేవుడు విజయాలు ఇస్తాడు. అలాంటి ఉపవాసాలు చేయటానికి ప్రభు మరి కొంతమందికి తెలియదు. ఎందుకంటే ఇంకా ఆచారరూపమైన ఉపవాసాలు చేస్తూ ప్రాణాన్ని నష్టపరుచుకుంటూ మరి కొన్ని సంవత్సరాల తరబడి విడుదల లేక ఉపవాసాలు చేస్తూ దేవుణ్ణి దూషించేటట్లుగా బ్రతుకుతున్న సంఘ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఒంటికి ఎక్కట్లే. ఎందుకంటే తోవ నేర్పేవాడు సరిగ్గా నేర్పితేనే ఆ త్రోవలో మంచిగా పోతారు. నేర్పేవాడు సరిగ్గా నేర్పకపోతే వాళ్ళు కూడా సేమ్ ఇక అంతే. అట్లా దేవుడు మనకు నేర్పిస్తుండగా పరిశుద్ధ గ్రంథములో స్త్రీలు, పురుషులు, ఇశ్రాయేలులు ఎట్లాంటి పరిస్థితుల్లో వారు ఉపవాసం చేసి ముందుకెళ్ళారు, ఎలాంటి కార్యాలు వారు అనుభవించారో మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా విని వాటి చొప్పున మనం ముందుకెళ్ళాలి. ప్రియబిడ్డలారా, స్తుతిద్దామా. 189వ చివరి పాట పాడుకొని ప్రభుని గణపరుద్దాం, మరి ప్రభుని మహిమపరుద్దాం, ప్రభుని హెచ్చిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆయనతో నడుస్తుంటే, ఆయనతో గడుపుతుంటే అది ఒక మాధుర్యం ప్రియబిడ్డలారా. అది కష్టంలో కానివ్వండి, నష్టంలో కానివ్వండి, పోరాటాల్లో కానివ్వండి. అందుకే మనం అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మొదటి స్థానం ఇచ్చి ప్రేమించేది దేవుణ్ణి. ఆయన్నే చేయాలి, ఆయన్నే ప్రేమించాలా, ఆయనకే మొదటి స్థానం ఇవ్వాలి మన హృదయంలో, దేనికి ఇవ్వద్దు. హల్లెలూయా. సెకండరీ, మిగతా అన్ని సెకండరీ. అది ఎంత గొప్పది కానివ్వండి, అది భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, భార్య కానివ్వండి, ఆస్తులు కానీ అంతిస్తుంది. సెకండరీ, ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి మనం. హల్లెలూయా. కనుక ఆ మొదటి స్థానం ఇస్తూ మనం వెళ్తున్నప్పుడు మన జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తాం. ప్రియబిడ్డలారా, కష్టంలో కూడా సంతోషాన్ని అనుభవించేటట్లు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఏడ్చిన దేవుడు. మన దేవుడు ఏడ్చాడా ఎక్కడైనా? ఎక్కడ ఏడవలేదు. ఆయనలో ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఆయనలో ఎప్పుడు సమాధానం ఉంటుంది, ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది, ఉత్సాహమే ఉంటుంది, ఎప్పుడు స్తుతే ఉంటుంది ఆయనకి. మరి మనం కూడా అలా కావాలని ఆశపడుతుండగా మనం స్తుతిద్దామా? ఈ 40 దినాల్లో కోల్పోయిన సంతోషాన్ని, ఏవేవి కావాలని అడుగుతున్నామో, ఎలాగ మన ఆత్మీయ స్థితిని దిద్ది మన ఆ సంతోషాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని మనం అనుభవిస్తూ స్తుతిస్తాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్.
కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా, నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. భీకర ధ్వనిగల ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. అనుబంధం అంట, భార్యాభర్తల బంధం అంట. చూసావా, బంధం అనుబంధంగా మారితేనే ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. ఇందాక నేను బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు తెలిసిన వాళ్ళు అంటున్నారు, మరి పాస్టర్ గారి ఫోటో చూపిస్తే మా బంగారం అన్నాను నేను. హల్లెలూయా, నా బంగారం అని అంటే అమ్మో చూడు బంగారం అంటుందంటే నిజంగా అంతగా ప్రేమించాడు. వాళ్ళకు కూడా తెలుసు పాస్టర్ గారు ఎంత ప్రేమగల్లోడు, ఎంత మంచివాడు తెలుసు. అవునమ్మా చాలా మంచివాడు, చాలా సుందరుడు అని వాళ్ళు అంటుంటే అవునమ్మా మా బంగారం అయినా. హల్లెలూయా. ఎందుకు ఆ బంగారాన్ని నేను ఆ బంగారం అని అంటున్నానంటే, మొదటిగా నా బంగారమైన నా దేవుడైన నేను దేవునికి మొదటి స్థానం ఇచ్చాను కనుక నా భర్త నాకు బంగారంగా ఉన్నాడు, నేను ఆయనకు బంగారంగా ఉన్నాను. హల్లెలూయా. మా అనుబంధము యేసయ్యతో మేము పెట్టుకున్నావు కనుక మా బంధం కూడా అనుబంధం మాధుర్యంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకే చూడ అలా ఉంది ఆమె అనేసి వాళ్ళు అన్యజనులు చెప్పుకుంటుంటే సంతోషం వేసింది నాకు. హల్లెలూయా. చూసారా, అంతే ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. థ్యాంక్ యూ లార్డ్. మనల్ని కొన్ని పరిస్థితుల్లో స్నేహించి మనల్ని కాపాడిన దేవుడు. ఎన్నో భీకర పరిస్థితులు మన జీవితంలో సేవలో ఎదురవుతాయి, కుటుంబ పరంగా మనం ఆయన వెంబడిస్తుంటే కూడా ఎదురవుతాయి. అయినా కూడా మనం ఆయన వైపు చూస్తే మనకు సంతోషం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. నీవు నా ప్రియుడు అంటాడు దేవుడు. హల్లెలూయా. మనం ఆయన ప్రియులం, ఆయన మన ప్రియుడు. హల్లెలూయా. ప్రియుడు అంటే ప్రియుడిలాగానే కాదు, కొంతమంది ప్రియుడు అని అర్థం తెలియదు. ప్రియుడు అంటే చాలా ఇష్టమైన వాడు అని అర్థం. హల్లెలూయా. కనుక చూడండి, మా భర్త గురించి అలా చెప్తుంటే ఒక్కదాన్ని రక్షించబడి నా భర్తను నేను ప్రార్థనాపూర్వకంగా రక్షించుకున్నాను. ఆయన ప్రేమను పొందుకున్నాను, నా పిల్లలు పొందుకున్నారు, మరి ఆత్మీయ బిడ్డలు పొందుకున్నారు, ఇతరులు పొందుకున్నారు కదా. హల్లెలూయా. అలాగనే మేము ఆయన స్నేహించి అనుబంధంగా ఉన్నాం కనుక మా అనుబంధాన్ని ప్రేమగా మార్చాడు దేవుడు. సేవలో అనుబంధంగా ఉన్నాం, ప్రోత్సాహంగా ఉన్నాం. ఈరోజు మరి గ్రామంలో ఒక సాక్షిగా దేవుడు నా ద్వారా నిలబెట్టుకున్నాడు. అంటే స్త్రీకి కూడా కొంత బాధ్యత, భర్త గురించి, పిల్లల గురించి ఖచ్చితంగా ఒక భారం కలిగి దేవుని దగ్గర మనం గడిపినట్లయితే, అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఒక కార్యం చేస్తాడు ప్రియబిడ్లారా. వారిని మారుస్తాడు ప్రియబిడ్లారా. హల్లెలూయా. నేను చెప్పాను కదా, మా పాస్టర్ గారికి చిన్నగా తాగుడు అలవాటు ఉండేది, చిన్న గుట్కా అలవాటు ఉంది. అసలు ఈ గ్రామంలో ఆయన రక్షించబడ్డం అంటే చాలా వామ్మో భలే రక్షించబడ్డాడు ఈయన అనుకున్నారు. అది నేను ఎంత కన్నీరు కార్చి దేవుని దగ్గర నేను కొంత భీకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినాను, ప్రార్థించాను. దేవుడు ఆయనని ఒక్క నెలలోనే నడిపించాడండి. నేను రక్షణ పొందిన నెలలోకే ఆయన వచ్చేసాడు. చూసారా, మనం పట్టుదలగా ప్రార్థిస్తే మన దేవుడు వినని దేవుడు కాదు, వినే దేవుడు ప్రియబిడ్లారా. అందుకే ఉపవాస దినాలలో ఎన్నో భీకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, ఎన్నో భీకరమైన పరిస్థితులు మన ముందున్నాయి. వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు, వాటన్నిటి నుంచి విడిపించే దేవుడు మన దేవుడు ప్రియబిడ్లారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ ఉపవాస దినాల్లో భీకరమైనటువంటి వాటిని మనం దాటి వెళ్ళాలి, వాటిని జయించాలి. అంటే మనం ఈ 40 దినములు ప్రభు మాట చొప్పున మనం ఉపవాసం చేసినట్లయితే, మనం నడిచినట్లయితే, మన ఆత్మీయ స్థితిని కట్టుకున్నట్లయితే ఖచ్చితంగా భీకరమైన పరిస్థితులు దాటింపజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆమేన్.
స్తుతిస్తాం. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైనా మరువను నీవు నడిపిన మార్గం. గత కాలంలో భీకరమైన అనుభవాన్ని నుంచి మనల్ని నడిపించిన దేవుడు కదా ఆయన. మనం ఎట్లా మర్చిపోతాం? మరొక భీకరమైన కార్యం మన ముందు ఉన్నదేమో, దాన్ని దాటించడానికి దేవుడు ఉపవాసం చేసి దాటు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా దేవుడు చేయగలడు అని నమ్మి వెళితే ఖచ్చితంగా చేస్తాడు. స్తుతిస్తామా. కలనైనా మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైనా విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు, అందుకే ఒక్కొక్కసారి కట్ అవుతుంది. చూసారా ఎట్లా ఫోన్లు చేస్తున్నారు? ఫోన్స్ వస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ లార్డ్. క్షణమైనా విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో మా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం, నీతో మా జీవితం సంతోషమే. నీతో మా అనుబంధం మాధుర్యమే. నీతో మా జీవితం సంతోషమే. అందరం ఈ మాట పలుకుదాం. నీతో నా జీవితం, నీతో మా జీవితం సంతోషమే. నీతో మా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారం నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారం నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు. అన్నీ ఉండొచ్చు, అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి, అన్ని బాధల నుంచి విడిపిస్తాడు. కానీ ఏంటి తెలుసా? దేనికోసం తెలుసా ప్రియ బిడ్డలారా? నిత్యమైన మహిమలో మనని చేర్చడానికే మన కోరికలు తీరుస్తాడు, మనని బలపరుస్తాడు. మనం చేయవలసిన ఉపవాసం ఒక మహిమకరమైన ఉపవాసం చేస్తూ మనం జయించువారుగా ముందుకెళ్ళటానికి దేవుడు ఆ మహిమ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు మనం ఉపవాసం చేస్తూ మన ఆత్మీయ స్థితిని మరి పురికొల్పుకోవాలా, అభివృద్ధి చేసుకోవాలి, పునరుద్ధరించుకోవాలి. సంవత్సరానికి తేడా ఉండాలి మన యొక్క ఆత్మీయ స్థితి. సంవత్సరాల తరబడి ఒకే భక్తి కాదు, దాంట్లో భక్తిని వివేచించుకొని దాన్ని పెంచుకోవాలా. హల్లెలూయా. స్తుతిద్దాం. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారం నీవు. సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారం నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఈ మాట పలుకుదాం అందరం. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు. నన్ను కాదు, మన పిల్లల్ని అందరినీ నిలపాలా, మన భర్త, పిల్లలు అందరు, మన బంధువులు అందరు నిలవాలా నిత్యమైన మహిమలో. ఒక్కరి కోసం కాదు, మన ఒక్కరి కోసం, మన బంధువులు, మన రక్త సంబంధికులందరూ కూడా మహిమలో నిలబడాలా, మన పిల్లలు అందరూ. ఓకేనా? నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఎప్పుడు మార్చవు? ఉపవాస దినాలు. శరీరము నలగొట్టబడితేనే మనలో ఉన్న గర్వము, అహంకారము, ఇంకా విధేయత, ఇంకా దేవునికి ఆయాసకరమైన అన్నీ కూడా ఉపవాస దినాల్లో పోతాయి. ప్రియవిట్లారా, ఉపవాసం చేస్తున్నప్పుడు అవన్నీ విడిచి వెళ్ళిపోతాయి. మన శరీరాన్ని ఏలుబడి చేస్తున్నాయి అన్ని, దేవునికి ఆయాసకరమైన అన్నీ పోతూ ఉంటాయి. అప్పుడు మనల్ని శుద్ధ సువర్ణముగా మార్చబడుతూ ఉంటాం. హల్లెలూయా.
చేద్దాం. శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా, నీతో మా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో మా జీవితం సంతోషమే, నీతో మా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనని దేవుడు ఆశీర్వదించి అభాగ్యులమైన మనని, మనం ఎవరమండి? అభాగ్యులం. ఎందుకు పనికిరాని వారం. ఏ యోగ్యత మనలో లేదు, ఏ మంచి లేదు మనలో. ఏదైనా ఆయనకిచ్చేది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అభాగ్యులము, దేవుని కృపకు అభాగ్యులం మనము. కానీ పాత్రులుగా చేశాడు. ఎందుకు తెలుసా? ఇదిగో ఈ 40 దినములు మన కోసమే ఉపవాసం చేశాడు. సగం తింటూ, సగం ముచ్చెట్లు పెడుతూ, సగం అటు ఉరుకుతూ, సగం ఇటు ఉరుకుతూ చేయలే. ఎందుకంటే పుట్టేవాడికి, పుట్టబోయేవాడికి, ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలకి, పాపికి రక్షణ కలుగజేయటానికి 40 దినములు ఉపవాసం చేశాడు. ప్రియబిడ్డలారా, ఒక శ్రద్ధ కలిగి చేశాడు, ఒక భారము కలిగి చేశాడు, ఒక పట్టుదలతో కలిగి చేశాడు. దేవునితో నిత్యము కనెక్ట్ అయ్యాడు. మనం కూడా ఈ 40 దినాలు బంధకాలు, వేదనలు, అపవాది తంత్రములు పడగొట్టబడాలి. ఆయన నిత్య మహిమ, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు మన పట్ల భీకరమైన కార్యాలు జరగటానికి ఒక శ్రద్ధతో ఉపవాసం చేయాలా. హల్లెలూయా. అందుకంటుండు ఆయన ఆశీర్వదించట మనని నడిపిస్తూ ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు ఉపవాసములో. తెలుసా ప్రియబిడ్డలారా? థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు, నీలో నిలుచుటకు మనం నిలవాలి. ఈ ఉపవాసంలోనే నిలబడతాం, మనం దిద్దుకుంటాం. ఆయన దగ్గరగా వస్తాడు, మనని మారుస్తాడు, మనని బలపరుస్తాడు, మన హృదయం సరి చేస్తాడు. మన ప్రవర్తన అంతా అద్దం వలె కనబడుతుంది ఉపవాసములు. ప్రియబిడ్డలారా, ఎంత మంచి తెలుసా ఉపవాసం. అందుకే అన్నాడు, నీ ప్రాణాన్ని ఒక మనుష్యుడు ప్రాణాన్ని ఆయాస పెట్టుకొనుట అదేనా? అట్లాంటి ఉపవాసం అంటున్నాడు దేవుడు. తెలుసా, మనకు నేర్పిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, మనం నేర్చుకుంటే మంచి విజయం చూస్తాం, మంచి ఆత్మబలంతో నింపబడతాం. అసాధారణమైన అపవాది మనం దీవించబడకుండా, మనం సంతోషించకుండా, మరి వాడు దొంగిలించినటువంటి ఆశీర్వాదం అంతా మనము స్వాధీనపరచుకుంటాం. ప్రియబిడ్డలారా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కనుక స్తుతిద్దాం. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. నీలో నిలుచుటకు, ఉపవాసములో నిలుస్తే, ఉపవాసాలు చేస్తే ఫలిస్తాం. ప్రియబిడ్డలారా, చెడంతా వెళ్ళిపోద్ది. మనలో ఉన్నటువంటి దేవుని కాయసకరమైన అన్నీ వెళ్ళిపోతాయి. దేవుని ఆత్మతో మన ఆత్మ కనెక్ట్ అవుతుంది, మనలో నివాసం చేస్తాడు. అప్పుడు మనం ఫలిస్తాం. హల్లెలూయా. అప్పుడు నూతనమైన కృపతో నింపుతాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు, నూతన కృపలతో మమ్ము నింపుతున్నావు. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుతున్నావు. ఆరాధ్యుడా, ఆరాధిస్తాం. ఆరాధ్యుడా నా యేసయ్యా,
నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో మా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో మా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో మా జీవితం సంతోషమే నీతో మా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ప్రతి సంవత్సరంలో ఉపవాసాల్లో నడిపిస్తూ క్రొత్తదనం క్రొత్త కృపతో నింపబడాలా కృపలో క్రొత్తదనాన్ని మనం అనుభవించాలా ఆ క్రొత్తదనాన్ని క్రొత్త ఆత్మీయ స్థితిలోకి ఆ కృప క్రొత్తగా కనబడాలి క్రొత్త కృపతో మనం నింపబడుతూ ఒక్కొక్క సంవత్సరంలో మనం ఎదగాలి పిరిబిడ్లారా చూడండి ఆశీర్వాదం లేకపోతే ఎంత బాధపడుతున్నాం అలాగే మనము ప్రతి సంవత్సరం వర్ధిల్లాలి దేవునితో ఆయనలో వర్ధిల్లాలి ఆయనలో అంటుకట్టబడాలి ఆయనలో ఫలించాలి అప్పుడు నూతన కృప మనతో నింపబడుతుంది అందుకే అంటున్నాడు ఆరాధ్యుడా యేసయ్యా నీతో మా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో మా అనుబంధం మాధుర్యమే నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో మా అనుబంధం మాధుర్యమే నీతో మా అనుబంధం మాధుర్యమే నీతో మా అనుబంధం మాధుర్యమే నీతో మా జీవితం సంతోషమే నీతో మా జీవితం సంతోషమే రి బాబా శాందరిక లౌరియా Kurana ma se que tere me handula rasian tarika lauria glora baba baba barima handala rasian Rimiana ma se que tere me handula rasian tarika lauria glora baba 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 bari baba baba shekendala rasian tarika lauria పరిశుద్ధాత్మ తండ్రి మా ఆరాధనను అంగీకరించి ఆరాధనపై ఆసీనుడై ఉండి ఇద్దరు ఎక్కడ ఏకీభవించి ప్రార్థించిన స్తుతించినా నేను వారి మధ్యకు వస్తానని వాగ్దానం చేశావు మా మధ్యకు దిగి వచ్చి మా స్తుతులను అంగీకరించి స్తుతులపై ఆసీనుడవైన తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీరు బ్లెస్ చేసినందుకు వందనాలు ఉపవాస దినాలు మా ఆత్మకు బలం మా భీకరమైనటువంటి కార్యాలు మా ఆశలు తృప్తిపరిచి కార్యాలు జరిగిస్తూ దాటిస్తూ మీ సాక్షిగా ఈ 40 దినముల ప్రతిరోజు ఒక నూతనమైన కృపతో మేము నింపబడుతూ నూతనమైన కృప కలిగిన ఆత్మీయ స్థితిని మేము అనుభవిస్తూ మా ఆత్మీయ స్థితిని కట్టుకునే కృప ఈ 40 దినములు ఉపవాస దినములు దయచేసి గొప్ప కార్యాలు అనుభవిస్తూ ముందుకు వెళ్ళి నీ నామాన్ని ఘనపరిచే కృప దయచేయమని ఈ కొద్ది స్తుతి ఆరాధనని పాద సన్నిధికి సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా చప్పట్లతో గట్టిగా యేసుని ఘనపరుస్తాం హల్లెలూయా ప్రియబిడ్డలారా చక్కటి మాట నిన్న కూడా చక్కటి ఉపదేశాన్ని మనం కదా చక్కటి ఉపదేశం స్త్రీ గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా ఇంకా స్త్రీల గురించి చాలా చెప్పుకోవాలి ఎందుకంటే ఇంటికి ఇల్లాలు దీపం స్త్రీనే జ్ఞానవంతురాలు స్త్రీనే హల్లెలూయా
అందుకనే ఏ స్త్రీ ఎలాగ కట్టుకుందో, ఏ స్త్రీకి ఏ యోగ్యత దేవుడు ఇచ్చాడో, ఆశను బట్టి, వారి ఆత్యాశక్తిని బట్టి, వారి భక్తిని బట్టి దేవుడు మన అంతరంగాలన్నీ కూడా పరీక్షిస్తాడట. వీరికి ఏ ఆశ ఉంది, ఏ ఆశ ఉంది, ఏ ఆశ ఉంది అని. ఆశలన్నిటిని బట్టి అరే నా పని చేయడానికి వీళ్ళు ఆశపడుతున్నారు కనుక ఓకే, కనుక ఖచ్చితంగా దేవాది దేవుడు వాటన్నిటిని చూస్తూ ఎస్ వీళ్ళకి నేను పని అప్పగించాలా అని ఎవరికి తగిన పని చాలా గొప్పగా అప్పగిస్తూ దానిలో జయించడానికి శక్తినిచ్చాడు. స్త్రీని ఘనపరిచాడు దేవుడు. ఆ స్త్రీలు ఘనత తెచ్చుకున్నారు. అలాగే నిన్న నాకు సమయం లేదు కానీ నిన్న సాయంత్రం నేను ప్రేయర్కి వెళ్ళిపోయాను కనుక నిన్న ఇవ్వలేకపోయాను. వేరే దైవజనుడు దగ్గరికి వెళ్ళాం కనుక ఉదయమే ఇచ్చాను. నెట్ సరిపోవట్లేదు, కొద్దిగా సర్దుకుంటూ నేను ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కనుక వారిని ఎలా తర్వాత వాళ్ళందరి గురించి ఒక్కొక్క ప్రాధాన్యత గుర్తు చేస్తే అబ్బా దేవా ఇంకా కాస్త పంచుకుంటే బాగుండేది. ఎందుకంటే స్త్రీతోటే ఇల్లు దీవెన, స్త్రీతోటే ఇల్లు కూలిపోవటం. హల్లెలూయా. కనుక స్త్రీ ఎంత అనుకోగలిగి జ్ఞానం కలిగి ఇల్లును కట్టుకుంటుందో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది. ఆ ఇల్లు సమాజంలో అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రభునామానికి మహిమకరంగా ఉంటుంది. ప్రియబిడ్లారా, స్త్రీకే బాధ్యతను అప్పగించాడు దేవుడు. స్త్రీకే భారం పెట్టాడు. స్త్రీ యోగ్యురాలను ఎంచి ఇచ్చాడు దేవుడు. తెలుసా, ఆ యోగ్యత నీకు కనబడట్లేదేమో, కానీ దేవుని దగ్గరికి వస్తే ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఆ స్త్రీలను బట్టి ఆ యోగ్యత తరతరాలు వాళ్ళ గురించి తెలుసుకుంటట్టు పెట్టాడు బైబిల్ గ్రంథంలో. అంత ఆషామాషి కాదు బైబిల్ గ్రంథంలో ఎక్కడం అంటే. వాళ్ళు ఎంత కష్టపడి ఎంత యోగ్యత ఎంత సంపాదించుకున్నారో వారిని రాయించాడు దేవుడు. దేవుడే రాయించాడు వారి గురించి. మరి స్త్రీకి ఎంత బాధ్యత అప్పగించాడు దేవుడు. ఆ బాధ్యతను వారు ఎంత నిర్వర్తించారు. హల్లెలూయా కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక మాట మనం ధ్యానం చేసుకొని, మరి స్త్రీగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. స్త్రీగా నీ కుటుంబం బాధ్యతలు తీసుకోవాలి. వ్యర్థమైన ముచ్చట్లు, వ్యర్థమైన సమయం వ్యర్థం చేసుకోవద్దు. మనకిచ్చిన బిడ్డలు, భర్త, భార్య, మన కుటుంబము, పరిచర్య అన్నిటికీ ఒక లెక్క ఉంటుంది. కనుక మనకిచ్చిన కుటుంబ బాధ్యత, భారము, సంతోషం మనం అనుభవిస్తూ ఒక మాదిరికరంగా ఒక ఫలించిన మరి స్త్రీగా దేవునికి మహిమ తెచ్చి అనేకులకు కూడా ఆశీర్వాదకరమైన తల్లులుగా మనం భూమి మీద మనల్ని పెట్టాడు. ప్రియబిడ్డలారా, అది దేవుడు సంతోషించాలి. సమాజానికి సంతోషకరమైన బిడ్డలుగా క్రైస్తవ స్త్రీలు ఉండాలి. ప్రియబిడ్డలారా, అది మనమే నేర్పించాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడం కాదు, మన దగ్గర వాళ్ళు నేర్చుకోవాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక అందుకే వారందరినీ మన ముందు తీసుకొచ్చాడు. చాలా మళ్ళీ వీలవుతే ఆ మెసేజెస్ వినండి. ఇంకా ఆ స్త్రీల గురించి మరొకసారి కూడా మనం పంచుకుందాం. వీలవుతే దేవుడు మరలా ప్రేరేపిస్తే ఇంకా ఆ స్త్రీలు ఎలా ఉన్నారు కదండి. చాలా చాలా ఇంపార్టెంట్. స్త్రీ పొద్దున్న లేచి పని చేసుకోవాలా, భర్తను చూడాలా, పిల్లలు చూడాలా, వాళ్ళు ఎదిగేదాకా, వారు ఎదిగినాక మళ్ళీ ఇంకొక పెళ్ళి అయినాక మళ్ళీ ఒక బాధ్యత. ఎంత బాధ్యతలు తెలుసా. అందుకే లోక సంబంధం అంటే మగాడు ఏం చూస్తాడు అన్నీ ఆడదే చూసుకోవాలంటారు. చూసావా, లోక సామర్థ్యం జస్ట్ వాళ్ళు అట్లా అంటారు. ఇంకో వేరే మాట ఉంటుంది వాళ్ళది, మనం అనకూడదు దాన్ని. కానీ అంత బాధ్యత స్త్రీకి ఉంటుంది అని గుర్తించారు. హల్లెలూయా. కనుక దేవుడు కూడా మనకి ఒక మంచి బాధ్యత ఇచ్చాడని దేవుడు కూడా తెలియజేస్తూ, మనం ఈ ఉపవాస దినాల్లో స్త్రీగా ఉపవాసం, నీ భర్త కొరకు, భార్య కొరకు, నీ పిల్లల కోసం, నీ బంధువుల కోసం, ఉన్న పరిస్థితుల కోసం కూడా మనం ఉపవాసం చేసి మన కుటుంబాలని, మన సంఘాలని, మన సంఘ బిడ్డల్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలంట, వారిని దిద్దాలంట, వారిని పురికొల్పాలంట, వారిని ఆత్మీయంగా బలపరచాలంట. అది తల్లులకున్న బాధ్యత. ప్రియబిడ్లారా, హల్లెలూయా. పిచ్చి పిచ్చిగా అప్పగించాడు ప్రియబిడ్లారా స్త్రీకి బాధ్యత. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనుడు. జ్ఞానం ఇచ్చిండు, జ్ఞానంతో నడుచుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడా?
దేవుని యందు భయభక్తులు కలిగిన వారే జ్ఞానవంతులు. జ్ఞానం అంటే ఏంటి అని సామెతల గ్రంథములో సొలొమోను అంటే, జ్ఞానము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానములకు మూలం అంట. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే అప్పుడు వస్తుంది మన జ్ఞానం. ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, భర్తకి ఎట్లా లోబడాలి, భార్యను ఎట్లా ప్రేమించాలి, పిల్లల బాధ్యత ఎట్లా తీసుకోవాలి, పిల్లల తల్లిదండ్రులకు ఎట్లా లోబడాలి, ఆ తల్లి ఎలాగా జ్ఞానంతో కుటుంబాన్ని పిల్లల్ని చూసుకోవాలా, భర్తను చూసుకోవాలని తెలుస్తుందంట ఆమెకి. కనుక జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఇంకెక్కడ నవలలు, సీరియల్స్, సినిమాలు జస్ట్ టైంపాస్. అదే దాంట్లో అసలు ఏమీ రాదు నీకు. చెడు నేర్చుకోవడం తప్ప మంచి లేదు. ఇది పరిశుద్ధమైంది, అది పరిశుద్ధమైంది కాదు. ఆ టైము నువ్వు దేవునితో గడుపు. ఆ అపవిత్రమైంది నీ శరీరములకు ఎందుకు రానిస్తావు? ఎందుకు? అది దాంతో వచ్చే ప్రయోజనం ఏంటి? కానీ దీవారాత్రులు, మొదటి కీర్తనలో దావీదు రాసిన మొదటి కీర్తనలో, దీవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు. ఆయన మాట వింటే, మాట ధ్యానం చేస్తే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. మనలో పరివర్తన, మనలో జ్ఞానం నేర్పిస్తాడు. మనకు దీవెన కలుగునట్లుగా, అనేకులకు దీవెనకరంగా గొప్ప కార్యాలను మనం చేసే బిడ్డలుగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ప్రియబిడ్లారా, ఇక్కడ మరొక మాట ధ్యానం చేసుకుందాం, ప్రభువును గణపరుస్తాం. ప్రియబిడ్లారా, ఇక్కడ చూడండి, ఇక్కడ థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇక్కడ యోహాను సువార్త నుంచి దేవుని యొక్క చక్కటి మాటను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం నుంచి దేవుడు కొన్ని విలువైన మాటలు మనకు వినిపించబోతున్నాడు. మనం వినబోతున్నాం. శ్రద్ధగా విందాం. ఉపవాస దినాలలో 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. హల్లెలూయా. ఆయనందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మున్పే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోకి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యములు చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనము దేవుని మాటను ధ్యానం చేస్తాం. ప్రియబిడ్లారా, కళ్ళు మూసుకొని, అయ్యా ఈ మాట నాతో మాట్లాడు. ఈ ఉపవాస దినాల్లో నాలో విశ్వాసం బలంగా ఉందా, ఇంకా విశ్వాసం లేదా, అసలు నా ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది అని ఒకసారి అడుగుతూ, ప్రభువును నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నా బలహీనమైన ఆత్మీయ స్థితిని, నా బలహీనమైన జీవితాన్ని, నా బలహీనమైనటువంటి విశ్వాసాన్ని నీ మాట ద్వారా బలపరచు నాయన, నాతో మాట్లాడమని అడగండి. ప్రియబిడ్లారా, అడుగుదాం. తండ్రి, ఈ 40 దినములు ఉపవాసములో ఈ రాత్రి ఈ మాటలో ఉన్నటువంటి మర్మాన్ని, సత్యాన్ని, బలాన్ని, ఆశీర్వాదాన్ని, విశ్వాసమును, గొప్ప విజయాన్ని, గొప్ప మర్మాన్ని మేము తెలుసుకుంటకు పరిశుద్ధాత్ముడా మాతో మీరు మాట్లాడండి. మీ దాసురాలు మీ సిలువ చాటున మరుగుపరుచుకుని మాతో మాట్లాడి అందరినీ విశ్వాసములో అధిగమించేటట్లుగా, విశ్వాసములో స్థిరపరచబడేటట్లుగా
అయా ఆత్మస్వరూపైన తండ్రి, ఈ రాత్రి నిదాసాలు నిలబెట్టుకుని మాతో మాట్లాడి విశ్వాసమును కొనసాగే నీ వైపు చూసి నీ మాటని రాత్రి వినే కృప అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండట. లోకాన్ని ప్రేమిస్తున్నావా నువ్వు? లోకాశలో లోకమా అని అంటూ ఉంటాం చూసారా? అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? లోకాన్ని ఆయన ప్రేమించిండట. పాపములో ఉన్న లోకం, దుర్మార్గతలో ఉన్న లోకం, చీకట్లో ఉన్న లోకం, దేవునికి దూరమైన అనుభవంలో ఉన్న మానవుని, లోకాన్ని ఆయన ప్రేమించాడట. హల్లెలూయా. లోకంలో ఉన్న తన పిల్లలు, తన రూపంలో ఉన్న పిల్లలు నశించకుండా ఆయన వారిని ప్రేమించాడు. హల్లెలూయా. లోకములో ఆయన పిల్లలు కాని వారిని ప్రేమించాడు కనుక లోకమును ఎంతో ప్రేమించాడు. మామూలు ప్రేమ కాదండి అది, ఎంతో ప్రేమించబ్బా, ఎంత ప్రేమించాను తెలుసా నేను ఆయన్ని, ఎంత ప్రేమించాను తెలుసా ఆమెని. పుట్టిదే ఆ ప్రేమ. ఎంత ప్రేమించానా, మోసం చేశాడు. ఎంత ప్రేమించాను తెలుసా, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మోసం చేసిండు కదా. ఇది మానవుని లక్షణం, మానవుని ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు. అద్వితీయంగా పుట్టిండంట ఆయన. ఆశ్చర్యంగా, అద్వితీయం అంటే అది ఊహకందని విధంగా దేవుడు యేసయ్యను పుట్టించాడట భూమి మీద. హల్లెలూయా. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలంట. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అది కోట్లు కానీ లక్షలు కానీ ఎంతమంది కానీ, ఆయన చేయగల సమర్థుడు, నా కార్యములు చేసే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు. ఇదిగో నేను ప్రార్థన, ఈ ఉపవాస దినాల్లో నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు నా యేసయ్య అని విశ్వాసం ఉంచితేనట. ఎవరి దగ్గరట? అద్వితీయ కుమారునిగా నీ కోసం, నా కోసం వచ్చి మరణించి తిరిగి లేచి విశ్వాసము ద్వారా మనల్ని బలపరిచి ఆయన వైపు చూసే కృపనిచ్చిన ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. అది నీకు ఏ విషయము కానీ, అది ఎంత బండ లాంటిది కానీ, కొండ లాంటిది కానీ, ఎరుకో గోడ లాంటిది కానీ, ఇంకా ఏది కానీ, ఎర్ర సముద్రం లాంటిది కానీ, జస్ట్ విశ్వాసం ఉంచు. నా ప్రియ కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచితే చాలు, నేను చేస్తా. చూసారా ఎంత మంచి మాట. నేను అద్భుతమైన కార్యం చేస్తా, నిన్ను ఆత్మీయంగా బలపరుస్తా, నిన్ను వర్ధిల్ల చేస్తా. విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును నశింపక. ఒకవైపు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. శిష్యులకు కూడా చెప్పాడు, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది ఆగుతుంది, ఉండు అంటే ఉంటుంది, తెలుసా, విశ్వాసంతో పలకండి అన్నాడు. పలికారు. హల్లెలూయా. అలాగే విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. మనం నశించటానికి యేసుప్రభుని పంపలేదండి యేసయ్య, తండ్రి అయిన దేవుడు. ఆయన యందు ఆ మహిమతో మేము నింపబడతాం, ఆ మహిమ కలిగిన రాజ్యంలో మేము ఉంటాం, ఆయన బిడ్డలుగా భూమి మీద ఉంటాం. మాకు దేవుడు భూమి మీద దాచిపెట్టిన అన్నీ కూడా మేము అనుభవిస్తాం. మాకు దాచించిన సమృద్ధి మేలులన్నీ మేము అనుభవిస్తాం, నశించం. మా బాధలో మేము నశించాం, మా పోరాటాల్లో మేము నశించాం, మా వేదనలో మేము నశించాం. ఏమంటున్నాడు? నశించక నిత్య జీవము.
అద్భుతమైన కార్యాలు. అది ఏ శక్తి నిన్ను వెంబడిస్తుందో, ఏది నిన్ను బాధిస్తుందో, ఏది నిన్ను వేదన ఏది నిన్ను ఇబ్బంది పెడుతున్నదో దాని నుంచి నువ్వు నశించక నిత్య జీవములోకి నేను నిన్ను నడిపిస్తా. నిత్య జీవాన్ని భూమి మీద నువ్వు అనుభవిస్తావు. ఆయన వైపు చూడు, నా ప్రియ కుమారుని వైపు విశ్వాసం ఉంచు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా కదా. కొంతమంది అప్పుల్లో నశించిపోతారు, కొంతమంది అనారోగ్యంలో నశించిపోతారు, కొంతమంది బాధల్లో నశించిపోతారు, కొంతమంది ప్రేమ ఫెయిల్ అయిందని నశించిపోయేటోళ్ళు ఉన్నారు. లవ్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది, చరిత్ర ఏమీ లేదు. ఎందుకు లేదు? బైబిల్లో రాయబడిందా? ఫెయిల్యూర్ అయితే నశించిపోతావు ఎప్పుడూ అని రాయబడలేదు. కానీ నా ప్రియకుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నశింపక నిత్య జీవం ఇస్తా నీకు నేను. హల్లెలూయా. అప్పుడు మనకు సంతోషంగా దేవుని కార్యాలు జరిగిస్తూ నిత్య జీవాన్ని మనము కాపాడుకుంటూ ఆ జీవంలో నడిపిస్తాడు దేవుడు. మనకున్న పరిస్థితిలో, జీవిత విధానంలో, సేవా విధానంలో మనకు కొన్ని పోరాటాలు ఎదురవుతున్నప్పుడు నశించక నిత్య జీవములోకి మనం నడిపించబడాలి అంటే, ఆ జీవములోకి వెళ్ళేదాకా భూమి మీద నడిపించబడాలి అంటే యేసయ్య వైపు మనము చూడాలి. యేసయ్యతో విశ్వాసం, యేసయ్య నడిపించగలడు, యేసయ్య బలపరచగలడు, యేసయ్య అద్భుతాలు చేయగలడని ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచాలట మనం. హల్లెలూయా, ఆమేన్. చప్పట్లతో యేసయ్యను గట్టిగా గణపరచండి. ఆయన యందు విశ్వాసం ఉంచితే అద్భుతాలు చూస్తాం. మనం నశించం. ఏ పోరాటం రాని అండి నశించం. మనం నశించటానికి ఆయన పంపల, నిత్య జీవం ఇయటానికి పంపించాడు. ఆయన జీవించాడు, ఆయన మరణించి తిరిగి లేచి జీవంలో ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు ఆయన. ముక్కుండి వాసన చూడక, నోరుండి మాట్లాడక, చెవులుండి వినక, కళ్ళుండి చూడక, కాళ్ళు చేతులుండి నడవక ఉండే దేవుడు కాదు నాయన. ఆయన నిత్య జీవం కలిగిన దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆయన మృత్యుంజయుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, నిత్య జీవముని కలిగే దేవుడు, నిత్యము జీవించే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, లోకము పొందినట్లు, నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. మనకిచ్చిండు ఆయనను. అరే, మనకిచ్చిన ఆయన మనం ఎట్లా కాపాడుకోవాలా, ఎట్లా వెంబడించాలా, ఎట్లా వెతకాలా, ఎట్లా ఆయనతో నడవాలా? అనుగ్రహించిన ఆయన్ని మనం విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టొద్దు. నిత్య జీవానికి మనం వారసులు అవటానికి ఆయన పంపించాడు, అనుగ్రహించిండంట. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. యేసయ్య తీర్పు తీరటానికి రాలేదు. నేను పాపులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, వేషధారులు ఉన్నారు, వ్యభిచార స్త్రీ ఉంది. వాళ్ళు తీర్పు తీరటానికి వస్తే ఏమన్నాడు? ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసిన స్త్రీలు రాళ్లతో కొట్టి చంపవలసి ఉన్నది కదా, అది కొట్టేయటానికి వచ్చిన నేను. అప్పుడు రాళ్లతో కొట్టేశారు, ఇప్పుడు కొట్టేయటానికి కాదు, నేను నిత్య జీవం ఇయటానికి, క్షమాపణ ఇయటానికి వచ్చాను. కృప అనగా క్షమాపణ ప్రియబిడ్లారా, కనికరం ప్రియబిడ్లారా, నిత్య జీవం ప్రియబిడ్లారా. ఆ కృపను ఆయన అనుగ్రహించినప్పుడు అందరు రాళ్ళు పట్టుకున్నారు. ఇట్లా ఆయన కింద కూర్చొని ఇసుకలో ఒక్కొక్కరి పాపం రాస్తాడు. ఇట్లా అసలు ఆయన వాళ్ళని చూస్తాను కూడా చూడట్లేడు యేసయ్య. ఒక్కొక్కటి రాట్లు అంటే ఒక్కొక్కటి రాయి పడేసిండు, ఒక్కొక్కటి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పాపం. సరే, ఇంత దారుణం. మరి అప్పుడు ఆయన ఆజ్ఞ అట్లుంది, తండ్రి అయిన దేవుంది. మళ్ళీ ఆయన బాధపడ్డాడు. మానవులు ఎంతైనా పాపం బలహీనులు కదా, వద్దు. వాళ్ళు ఒకవేళ బలహీనతలు ఎలాగున్నా, ఎలా చేసినా, నా ప్రియ కుమారుని ప్రాణం పెట్టి ఆ రక్తంలో ప్రతిరోజు కడుక్కొని పరిశుద్ధులుగా నిత్య జీవానికి చేరేటట్టు విశ్వాసం ఉంచడానికి నేను నా ప్రియ కుమారుని పంపించాను. నశించొద్దు వాళ్ళు అని ప్రేమ కలిగిన దేవుడు యేసయ్యను ఈ 40 దినాలు బలమైన ఆయన చెమట రక్తముగా మార్చుకుని ఆ సిలువ త్యాగము చేసి ఈరోజు వ్యభిచారి, ఈరోజు దొంగ,
ఎంత మాంత్రికులు పట్టబడుతున్నారు, దుర్మార్గులైన రక్తంలో కడగబడుతూ నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు అందరూ పడేసి వెళ్ళిపోయారు. తీర్పు తీర్చడానికి నేను రాలా, నిత్య జీవం ఇయటానికి, క్షమాపణ ఇయటానికి, మరలా ఆమెకి జీవితం ఇయటానికి వచ్చాను నేను. ఆమెకి మరలా జీవితం కావాలి, ఆయనకి మరలా నేను జీవితం ఇస్తాను కదండి. ఎంత మంచి దేవుడు అండి, ఎంత ప్రేమ గల దేవుడు. నేను మరలా ఆమెకు జీవితం ఇవ్వటానికి వచ్చాను, కానీ నేను నశించటానికి, నేను తీర్పు తీరటానికి రాలే. నా ప్రియకుమారుని నేను రక్షించడానికి, నీ ఆత్మను రక్షించడానికి నా ప్రియకుమారుని భూమి మీదకి పంపించాను. ఆయనందు విశ్వాసం ఉంచి నీ తప్పిదాలు, పాపాలు, బలహీనతలు ఒప్పుకొని కడుక్కో ఈ ఉపవాసంలో రా. నేను రక్షించడానికే వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేనికంట? ఆయన రక్షించడానికే లోకముని ఎంతో ప్రేమించాడు. లోకములో నన్ను ప్రేమించాడు. అనేకులను కూడా ప్రేమిస్తుంది కదా, నశించకుండా నిత్యజీవం ఇస్తారా? నశించే దాని దగ్గరికి ఎందుకు పోతున్నావు? ఏ సమస్య అయినా నశించేటట్టుందా? నా కుమారుని వైపు చూడు, ఆ సమస్య నుంచి విడిపించి నిత్య జీవం గుండా ఇక నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. నిత్య జీవం గుండా నడిపిస్తాడు. ఎంత మంచి మాట. అలాగే అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి తీర్పు తీర్చటకు నేను రాలేదు, దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. దేవుడు తీర్పు తీర్చడానికి యేసయ్యను పంపలేదంట. యూదా గోత్రపు సింహం చూసినవా? అప్పుడు తీర్పు. అందుకే కృపాకాలం దాటిపోకముందే నా ప్రియ సహోదరి సహోదరుడా, వ్యభిచారములో ఉన్నావా? వ్యభిచార స్త్రీగా బతుకుతున్నావా? దేవునికి ఆయాసకరమైన బ్రతుకుందా? దేవునికి నచ్చని బ్రతుకుందా? దేవుడు తెలవదా నీకు? అయితే నీకు శుభవార్త ఈ రాత్రి. తండ్రి అయిన దేవుడు నా ప్రియకుమారుని లోకమునకు నేను అనుగ్రహించి తిని ఆయన రక్షించడానికే పంపించాను. నీకు తీర్పు తిరగడానికి నేను పంపించలే, కానీ నిన్ను రక్షించడానికి, నీ ఆత్మను రక్షించడానికి, నీ పరిస్థితిలో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నీ ప్రాణాన్ని రక్షించడానికి ఆయన నేను పంపి ఉన్నాను కనుక నా ప్రియకుమారుని యందు విశ్వాసం ఉంచు. లవ్ ఫెయిల్యూర్ అయిందా? అప్పులు ఎక్కువైపోయినా ఇక చచ్చిపోతే అయిపోద్ది, ఎందుకు ఈ బాధ కదా? ఎంతోమంది జీవితాలు పాడైపోతున్నాయి, ఎంతోమంది విలువైన బ్రతుకులు పోతున్నాయి. దేవుడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నీవు నశించక నిత్య జీవం పొందాలి, అటువంటి వాటి నుంచి విడుదల పొందాలి అంటే నా ప్రియకుమారుని వైపు విశ్వాసంతో చూడు నాయనా. నేను విడిపించి నిత్య జీవములు గుండా నిన్ను నడిపిస్తా, నిన్ను రక్షిస్తాడు నా కుమారుడు. నిన్ను రక్షించడానికి నా బిడ్డను పంపించాను నేను తెలుసా? ఒకసారి చూడు, ఆయన వెంబడించాను, ఆయన వైపు చూసి రక్షణ పొందో అంటున్నాడు. ఆమేన్. రక్షణ అంటే ఒక్క పూట వచ్చేది కాదు. మన జీవిత విధానంలో ఎదురయ్యే ప్రతి పోరాటం నుంచి జయించబడేది, మన ప్రాణాన్ని కాపాడేదే రక్షణ. అందుకే అంతవరకు ఎవడు నిలిచి ఉంటాడో వాడే రక్షించబడును. ఈరోజు నమ్ముకొని ఇక రేపు రక్షణ ఉంది, అయిపోయింది రక్షణ. ఎప్పుడు రక్షణ? ప్రతిరోజు శత్రువుతో మనం బ్రతుకుతూ వాటన్నిటిని జయించుకుంటూ ముందుకు వెళ్తున్నా చూసా, అదే మన ప్రాణానికి రక్షణ, అదే రక్షించబడటం అనేది. ఆయన వైపు చూడాలి, ప్రతి సమస్య ఆయన వైపు చూసి నువ్వు చేస్తావు నాన్న, నువ్వు ఇస్తావయ్యా. అప్పుడు దాన్ని దాటించి అద్భుతం చేసి నిత్య జీవం కూడా నడిపిస్తాడు, మన రక్షణను కాపాడుతాడు దేవుడు. హల్లెలూయా. అందుకంటున్నాడు ఇక్కడ, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. ఎవడాడు? సైతాన్ గాడు. వాడికి విశ్వాసం ఉంచలేదు కనుక పిచ్చి పిచ్చి కార్యాలు చేసి నరకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళా వాడు ఏం చేసిండు? నరకానికి వెళ్ళిపోయిండు వాడిగా. అందుకే తీర్పు తెచ్చడానికి మరలా ఆయన యూదా గోత్రపు సింహంగా. ఇప్పుడు పనికి కొద్దిగా సమయం ఉంది కనుక అల్లాడుతూ కుటుంబాలని అలజడి దేవుని పిల్లల్ని, దైవ సేవకులు అలజడి ఏదో రూపకంగా అలజడి చేస్తున్నాడు. అయినా నువ్వు భయపడద్దు, నా ప్రియ కుమారుని వైపు చూడు,
వానికి తీర్పు తీర్చేసిన, ఇక నువ్వు వాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, హల్లెలూయా, తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములకు వచ్చెను. కలువరి సిలువలో ప్రాణం పెట్టిచ్చేశాడు. ఆ కలువరి సిలువలోనే ప్రతి పాపి కోసం ప్రాణం పెట్టాడు. నీ కోసం, నా కోసం, అందరి కోసం ప్రాణం పెట్టి సంపూర్తి తీర్పు అయిపోయింది. ఇంకా తీర్పు లేదుగా. ఆ తీర్పులోకి రాకుండా మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, పవిత్రులుగా బ్రతకాలి. ఇక రాబోయే దినాల్లో రాకడ కొరకు మనము ఉపవాసముల ద్వారా మన ఆత్మను సిద్ధపరచుకోవాలి, మన ఆత్మీయ స్థితిని సిద్ధపరచుకోవాలి. మన ప్రవర్తన, మన చూపు, మన తలంపు యేసయ్య తీర్పులోకి రాకుండా, తండ్రి తీర్పులోకి మనం వెళ్ళకుండా ముందే ఆయన ప్రియకుమారి శిలువ ద్వారా తీర్పు తీర్చేశాడు కనుక మళ్ళీ తీర్పులోకి మనం రావద్దు బిడ్డలారా అని చెప్తున్నాను. రావద్దు, విశ్వాసం ఉంచు. ప్రతిరోజు నా ప్రియకుమారిని రక్తంలో కడుక్కొని పరిశుద్ధుడుగా బ్రతుకు, పరిశుద్ధాలుగా బ్రతుకు, నా చిత్తము జరిగించు, నిన్ను నీవు కాపాడుకో. నీదిగో నీకే సమస్య ఉన్న నా ప్రియకుమారిని అందు విశ్వాసం ఉంచు, నువ్వు నశింపక నిత్య జీవములో వెళ్ళిపోతావు, నడిపిస్తాను నేను అంటున్నాడు దేవుడు. ప్రియబిడ్డ, అందుకే అంటున్నాడు ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చెను, దాన్ని కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషుడు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నాడు. చూసారా, వెలుగు లోకంలోకి వచ్చింది, యేసయ్య వచ్చాడు, మన నుంచి తిరిగి లేచాడు. నేను దేవుడనయ్యా, నీకు నిత్య జీవం ఇస్తా, నీ ఆత్మను రక్షిస్తా అంటే కూడా ఎందుకు మాకు దేవుడు అని దేవుని పిల్లల్ని, దైవ సేవకులు ఎంత హింసాడుతూ, తోర్నాడుతూ, హింసిస్తూ, ఎంత దుర్మార్గ పనులు చేస్తుంటే అందుకే అంటున్నాడు, వెలుగును ప్రేమించక చీకటినే. లోకంలో ఏముంది? చీకటే ఉంది కనుక చీకటిని ఏం చేస్తుందంట? చెడ్డవైనందున మనుషుడు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డయి, లోకంలో ఉన్న క్రియలు చెడ్డయి. ఆ చెడ్డ క్రియలే వారికి ఇష్టమైంది కనుక చెడ్డ క్రియల నుంచి విడిపించబడితే నీకు నిత్య జీవము దొరుకుతుంది. నీ చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు, చెడ్డ బ్రతుకు అదే మాకు ఇష్టం అన్నట. యేసుప్రభు దగ్గరికి రావట్లేరంట. అట్లాంటి వాడు ఏమైపోతాడు? నశించిపోతాడంట. చెడ్డవైనందున వాడి చెడ్డ క్రియలు, వాని అంత చెడ్డ క్రియలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా బాగుంది, తిందాం, తాగుదాం, సుఖిస్తాం, ఇంకోని దోచుకుందాం, ఇంకోని నశింపజేద్దాం, ఇంకోని మేలు కోరకుండా బతుకుదాం. ఇది చెడ్డ క్రియ కదా. కొద్దిగా బాగుపడితే కళ్ళు ఇట్లుంటాయి, కొద్దిగా మంచిగా ఇల్లుంటే అబ్బో ఇంత ఇల్లుంది, దాన్ని కళ్ళు ఎర్ర చేస్తారు. ఎవడికి నష్టం? వానికే నష్టం. మనం ఏం నష్టపోయాడు దేవుడు, ఎందుకంటే ఆయన వైపు చూస్తున్నాం. అందుకంటే వాని క్రియలు చెడ్డవైనందున దేవుని దగ్గరికి వాడు రాలేడు. హల్లెలూయా. చీకటిని ప్రేమిస్తారట. మాకు సినిమాలు ఉన్నాయి, మాకు సీరియళ్ళు ఉన్నాయి, మాకు డబ్బు ఉంది, కావాల్సింది తాగుతాం, తింటాం, ఎంజాయ్, ఇదే లైఫ్. ఇంకెప్పుడు చేస్తాం? ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఆనందిస్తాం సినిమాలు, సీరియళ్ళు అనే మహా తల్లులు ఉన్నారు, మహా తండ్రులు ఉన్నారు. నేను ఎంతోమంది ద్వారా విన్నా. ఎంజాయ్మెంట్ అంట, అదేంటి? చీకటి. ఆ చీకటి వారికి చాలా ఇష్టమైందంట, అందుకే వెలుగు దగ్గరికి రాలేరంట. వెలుగు దగ్గరికి వచ్చినట్టే ఉంటారట, కానీ చీకటినే ప్రేమిస్తూ ఉంటారట వాళ్ళు. నిజంగా వెలుగు దగ్గరికి వస్తే చీకటి వారి దగ్గరికి రానివాడైనా. చీకటి సంబంధమైన క్రియలు మనము చేయలేము, చీకటి సంబంధమైనటువంటి ప్రవర్తన మన దగ్గరికి రానివ్వము, మనం ఇష్టపడం. అటువంటి వారితో స్నేహం కూడా చేయలేము మనం. ప్రియబిడ్డలారా, తెలుసా, అది వెలుగు సంబంధుల లక్షణం. ఆ వెలుగు సంబంధుల లక్షణం ఏంటంటే 40 దినములు ఉపవాసం చేయాలా. మా ఇంటి కొరకు, మా భర్త కొరకు, మా పిల్లల కొరకు. దేవుడు ఏం కోరుతుండు? నా ద్వారా నాకు రక్షణ ఇచ్చిండు, నా ద్వారా ఆయన ఏం పని చేసుకోవాలనుకుంటుండు, ఆయన పని ఏం చేయాలా? ఒక వెలుగు సంబంధమైన మనస్సు కలిగి ఉంటుందంట. హల్లెలూయా. విశ్వాసం ఉంచుతారంట వాళ్ళు దేవుని యందు. ప్రార్థన పరులుగా, అనేకులను ప్రార్థన పరులుగా చేస్తారట వాళ్ళు. ఏరా ప్రార్థన చేసుకున్న పనికి మళ్ళీ ముచ్చట్లు ఎందుకురా? వెలుగు సంబంధుల లక్షణాలు ఇవి.
చీకటి సంబంధ లక్షలు అంటే సినిమాలు, సీరియళ్ళు. ఈ వయసులో ఆనందించకపోతే ఇంకే వయసు? తిని తాగి సుఖించో. చీకటి సంబంధ లెక్కలు. ధనవంతుడని నా ప్రాణమా తిను తాగు సుఖించు. అరే ఇంత సంపాదించిన నువ్వు సుఖపడ్డానికే నా ప్రాణమా? ఊరు వెర్రోడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు ఏడబోతావురా? ఇవన్నీ ఎవరిని పాలవుతాయిరా? నువ్వు పోయి నరకంలో పడతావురా అని దేవుని స్వరము వినబడ్డది. లాజరు ఏమీ లేకపోయినా విశ్వాసంతో నా దేవుని రాజ్యంలో నేను ఉండాలి, నా దేవుని రాజ్యంలో నేను ఉండాలి, నా దేవుని రాజ్యంలో నేను ఉండాలి. కురుపులు కానీ, బాధలు కానీ, వేదనలు కానీ నేను నా పరిశుద్ధతను కాపాడుకుంటా. నా యొక్క మరి పవిత్రతను ఈ దరిద్రతలో, ఈ పరిస్థితిలో, ఈ హేళనలో ముందు విశ్వాసి ధనవంతుడని నన్ను చూడకపోయినా పర్వాలే, అమ్మో నా రక్షణను, నా పరిశుద్ధతను, నా పవిత్రతను, ఆ రక్షణ విలువను తెలిసిన లాజరు ఏం చేసిండు చూడండి. ఎంత దౌర్భాగ్యం. ఇద్దరూ దేవుని పిల్లలే. సుఖించిన ప్రాణమా, కొద్దిగా సాయం చేయొచ్చు కదా వాళ్ళకి. ఎదుటిన్నటువంటి లాజర్కి ఇంత సాయం చేస్తే ఆయన దీవిస్తాడుగా. ఎంత స్వార్థ బుద్ధి అండి, ఎంత భయంకరమైన బుద్ధి అండి, ఎంత చెడ్డ బుద్ధి, ఎంత చీకటి బుద్ధి. వెలుగున్నా కూడా చీకటి బుద్ధే ఉంది ఆయన దగ్గర. వెలుగులోకి రాలే, చీకటినే ప్రేమిస్తున్నాడు ధనవంతుడు. లాజరు చీకట్లో ఉన్నా, అంటే కష్టాల్లో ఉన్నా, వెలుగుతో నింపబడ్డాడు. వెలుగు సంబంధుడుగానే బ్రతికి ఉన్నాడు. ఇద్దరు పోయారు. ఈయన కాపాడుకున్నాడు, ఆయన కాపాడుకోలే. ఈయనకేమి లేకపోయినా పరలోకం దొరికింది. జస్ట్ ఆడ ఉన్న ఒక చిన్న గుడ్డ, చిన్న దుప్పటి ఉందేమో. కుక్క పిల్లలకేసి ముక్కలు వేస్తే ఏరుకొని తినడంటే ఎంత దౌర్భాగ్యుడు అసలు ఆ ధనవంతుడు. ఎంత దుర్మార్గుడు అండి. ఎదుటివాడు అట్లుంటే కొద్దిగా సాయం చేసే మనసు ఉండదా? ఎదుటివాడు అసలు బాగుపడితే ఓర్చలేని మనసా? హల్లెలూయా. ఇంత భయంకరమైన ప్రజలు ఇద్దరూ పోయారు. అది సామెత కాదు, అది నిజము. చీకటికి వెలుక్కు ఉన్న తేడా చూసారా? ఆయన ఉపవాసాలు ఉన్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, నోరు కాపాడుకున్నాడు. దరిద్రత ఉండింది. అమ్మో నా రక్షణను కోల్పోను, నాకు నిత్య జీవం కావాలా, నా దేవుని దగ్గర నేను ఉండాలా, అబ్రహాము రొమ్మున ఆనుకోవాలా. కాపాడుకున్నాడు. ప్రియబిడ్డలారా, ఈరోజు నువ్వు కూడా కాపాడుకోవాలి. నేను పోరాటాలు ఉండేనండి, కష్టం ఉండనండి. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ మనము విశ్వాసం ఉంచితే జయిస్తాం, సహాయం చేస్తాం. నిత్య జీవానికి అర్హులుగా మనని దేవుడు చేస్తాడు. భూమి మీద ఈ అన్నిటి కొరకే కాదు, ఈ జీవితం ఉంది, చక్కటి జీవితం ఇచ్చాడు దేవుడు. మంచి శ్రేష్టమైన లైఫ్ ఇచ్చాడు దేవుడు. ఈ లైఫ్ను కూడా ఆయన మహిమ కొరకు మరి ఈ ఆయన మహిమ కొరకు మనము కొనసాగిస్తూ ఘనపరుస్తూ మనకు అప్పగించిన పనిని, మనకిచ్చిన రక్షణను కాపాడుకుంటూ నిత్య జీవం గుండా మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాపాడుకో అంటున్నాడు. ఇద్దరు పోయిండ్రు. ఆయనేమో కిందికి, ఈయనేమో పైకి. కిందికి ఎప్పుడు ధనాన్ని చూసుకొని నా బట్టలు నాది, సన్న నారే తింటా, ఆహాహా ఓహోహో. అక్కడికి పోయింది. అమ్మో వావో వాయ్యో వాయ్యో వావో వాయ్యో, అమ్మో మంట తట్టుకోలేకపోతున్నా, నేను ఏసీలో ఉన్న సన్న నార బట్టలు వేసుకున్నా, ఏంది నాకు ఈ స్థితి? దరిద్రుడుగా కూర్చున్నాడు ఆయన. ఏంటంటే కదా, నీ ముందున్న ఆయనకి ఏమన్నా సాయం చేసావా? ఆయన భక్తుడు కనీసం నువ్వు కనిపెట్టావా? అందుకే సుఖపడ్డావు కదా బాగా. ఆయన కూడా కనీసం ఆదుకోకుండా, కనీసం ఆయన భక్తిని కూడా నువ్వు చూసుకొని నువ్వు కూడా చేయకుండా వెలుగు సంబంధుడుగానే ఉండి చీకటి సంబంధుడుగా బ్రతికినావు. కనుక నీకు ఇది తగినది, ఆయనకు అది తగినది. హల్లెలూయా. చూసారండి, మాని అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు లాజరు. కనుక అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతులన్నీ విడిచిపెట్టుకున్నాడు. అన్నీ పోయిన నరకంలో చేరిండు.
అందుకే దేవుడు ఉన్నప్పుడు ఇతరులకు సాయం చేయాలా, వాళ్ళని ఆదుకోవాలా, దేవుని పని కోసం ఆదుకోవాలా, మన తోటి సహోదరులను ఆదుకోవాలా. వారికి ఏదైనా లేనప్పుడు ధనవంతుడిగా దీవించాడా, ఆదుకోండి. వెలుగు సంబంధుల వలె, వెలుగు సంబంధుల వలె ఉంటే చీకటి సంబంధుల వల్ల ఉండకండి దయచేసి. చాలా ప్రమాదం అది, ఓకేనా? అందుకే అంటున్నాడు ఇక్కడ, చీకటినే ప్రేమించిరి, దుష్కార్యములు చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును. దుష్కార్యములు చేయివాడంట, క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, వెలుగును ప్రేమించాడంట, చీకటినే ప్రేమిస్తాడంట, వెలుగును ద్వేషిస్తూ వెళ్ళిపోతాడంట. ప్రియబిడ్డ, వెలుగు అంటే ఉపవాసం ఉండాలా, లోక సంబంధంగా బ్రతకొద్దు, లోకస్తులతో సావాసం చేయొద్దు, లోకస్తులకు టైం ఇవ్వద్దు. మనం దేవునితో గడపాలా, మనకు అప్పగించిన మన పిల్లలు, భర్త, మన కుటుంబం, పరిచర్య మనం చూసుకోవాలా, ఇతరులను రక్షించడానికి ప్రయాసపడాలా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చీకటి సంబంధిగా ఉంటూ వెలుగును ద్వేషిస్తే చాలా ప్రమాదం. అందుకే 40 దినాల్లో చీకటి ఏమన్నా నిలబడి చేసిందా? 40 దినాల్లో నిజంగా చెప్తున్నాను, ఉపవాసం ఉంటే అసలు కాని పనులు కూడా జరుగుతాయి. అంత హుషారు వస్తుంది, అంత చురుకుతనం వస్తుంది, ఇల్లంతా భలే మహిమతో నింపబడుతుంది, వెలుగుతో నింపబడుతుంది. తెలుసా? మీరు అసలు చూసుకోండి ఒకసారి, నిజంగా ఉపవాసం చేస్తే అట్లుంటుందండి. సైతాన్ కట్లన్నీ పడపడ తెగిపోతాయి మన శరీరంలో, రోగాలు ఉరుకుతాయి, బంధకాలు ఉరుకుతాయి, సైతాన్ కట్లు తెగిపోతాయి పటపట. అంత శక్తి ఉంటుంది. నువ్వు నిజంగా ఉపవాసాన్ని పరీక్షించుకొని శరీరంలో నీ ఇంట్లో వెలుగుంటుంది, దేవుని వెలుగు ప్రకాశిస్తుంది, బంధకాలు అన్నీ పోతూ ఉంటాయి ప్రియబిడ్డలారా. అందుకనే వెలుగును ప్రేమించాలా, వెలుగులో ఆత్మీయ స్థితిని కట్టుకోవాలా. చీకట్లో ఉండి వెలుగును ద్వేషిస్తే నీకేమీ లాభం ఉండదు. కానీ చీకట్లో ఉండి, నేను చీకట్లో నశించకుండా నా వెలుగు సంబంధమైన, నా వెలుగైన నా దేవుని అందు నేను విశ్వాసం ఉంచి వెలుగు సంబంధునిగా నేను బ్రతకాలి మనం అనుకోవాలి ప్రియబిడ్డలారా. ఎందుకంటే క్రియలు ద్వేషించుచును తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. కొంతమంది మాలో దుష్క్రియలనే అబ్బో యేసయ్య దగ్గరికి పోతే అంత మొత్తం బయటకు వస్తుందని కొంతమంది రారంట దేవుని దగ్గరికి. వెలుగునొద్దకి రారు, దేవుని దగ్గర రారు. అవి కనబడకుండాకుండునట్లు రారంట. కొంతమంది దూరమే ఉంటారట. వద్దు, ఆయన దగ్గరికి పోతే మొత్తం బట్టబయలు. అందుకే కొంతమంది ప్రవక్తల దగ్గర కొంతమంది రారు ప్రార్థన చేసుకోవడానికి. మొత్తం బయలుపరుస్తాడు దేవుడు, మొత్తం చెప్పేస్తారు. హల్లెలూయా. అమ్మో, భయపడతారు, దిద్దుకుంటారు. అందుకే కొంతమంది చీకటి సంబంధులట, మనకున్నదంతా అక్కడికి పోతే మొత్తం బయటకు వస్తుంది. నాయనో పోం, కానీ వస్తే మంచిది కదా, వస్తే నీకు విడుదల కదా, వస్తే నీకు సంతోషం కదా. ఏముంది ఈడ? నీ ప్రాణాన్ని రక్షించేది యేసు ప్రభు. ఆయన ఈ 40 దినములు ఉపవాసం చేసి నీ ప్రవర్తన దిద్దుకోమని ఆయన నేర్పిస్తున్నాడు. నువ్వు వెలుగు సంబంధుల వలె ఉండు, విశ్వాసం ఉంచు, నా కుమారుని వైపు చూడు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని, ప్రత్యక్షపరచబడి ఉన్నవని వెలుగునొద్దకు వస్తాడంట. సత్యవంతుడు దేవుని వాక్యములో సత్యం, ప్రార్థనలో సత్యం, ఉపవాసంలో సత్యం, విశ్వాసంలో సత్యం, ఆయన ప్రవర్తన సత్యం. సత్యమైన దేవుని వాక్యము ప్రతిరోజు ధ్యానించేవాడు పాపం చేయలేడు, చీకటిలోకి వెళ్ళలేడు, చీకటి సంబంధిగా బ్రతకలేడు, చీకటి సంబంధులతో స్నేహం చేయలేడు, చీకటి సంబంధమైన దగ్గరికి అడుగు వేయలేడు. సత్యవంతుడు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవన్నీ ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకే ఇంకా ఎక్కువగా ఉండాలి నా దేవుని దగ్గర అని ఆ వెలుగు సంబంధులు దేవునితో సావాసం చేస్తారంట. హల్లెలూయా.
నాకు కూడా ఒక్కొక్కసారి కొంతమంది కనపడితే, కొంతమంది వారి భక్తిని చూస్తే బాధేస్తుంది నాకు. ఏం భక్తి చేస్తాను వీళ్ళు. నేను ప్రవక్తను కనుక ఖచ్చితంగా హెచ్చరిస్తాను. వింటే మంచిది, వినకపోతే మనం ఏం చేయలేం, ప్రార్థన చేయాలంతే కదా. దేవుడు మనకు ఆయుష్ ఇచ్చి, బ్రతుకునిచ్చి, రక్షణిచ్చి, వరాలిచ్చి, మంచి సేవనిచ్చి, మహారక్షణ లోకంలో ఎవడికి దొరకంది మనకిచ్చినప్పుడు ఆయన ప్రాణం పెట్టి ఇచ్చాడు కదా. ఈ రక్షణని మనం ఎంత కాపాడుకోవాలి, ఎంత పరిశుద్ధులుగా మనం బ్రతకాలి, మన ప్రవర్తన ఎంత సరి చేసుకోవాలి. 40 దినములలో మన ప్రవర్తన సరి చేసుకు వెలుగు సంబంధులంట దేవుని దగ్గరికి ఊరికి పరిగెత్తుకొని వస్తారట. మందిర అనుభవం, దేవుని పరిచయ అనుభవం, దేవునికి ఇయ్యటం అనుభవం, పిల్లలు, తల్లి, భర్త, భార్య దేవుని దగ్గర నడవాలా, నడు ప్రార్థన చేస్తున్నారు రా, పురికొలుపుతారట అటువంటి వారు వెలుగు సంబంధులు. ఇది దేవుని వల్ల వచ్చింది కనుక మేము ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలి మేము అని ఆశపడుతూ ఉంటారట. కానీ వారి సమయం వ్యర్థం చేయరు. వారు మరి చీకటి సంబంధుల్లాగా బ్రతకలేరు. ప్రియబిడ్లారా, చీకటి సంబంధులతో ఎక్కువ స్నేహం చేయలేరు. కానీ చీకటి సంబంధులు రక్షించబడాలని ఆశ ఉన్నవారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు వారి కొరకు. హల్లెలూయా. కనుక నా ప్రియబిడ్డ, ఈ రాత్రి నిత్య జీవం ఇయ్యడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు కనుక ఈరోజు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలో నశించిపోవటం నేను ఆయనకి ఇష్టం లేదు. కానీ ఈరోజు ఈ 40 దినములు దయచేసి వెలుగు సంబంధుడు వలె చీకట్లో ఉన్నావా? ఒకవేళ భక్తి లేదా, ప్రార్థన జీవితం లేదా నీకు, నీ పిల్లలకి, నీ భర్త, నీ భార్యకి, చెయ్యి ప్రార్థన. హల్లెలూయా. చెయ్యి ప్రార్థన, చెయ్యి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విడుదలిస్తాడు. ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో వెలుగు ఉంటుంది, నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉంటుంది, ప్రవర్తన మారుతుంది. ఉపవాసము చెయ్యి, దేవుని వైపు చూడు, దేవుని దగ్గరికి రా, కట్టుకో. ఎందుకంటే ఈ 40 దినములు ఆయన ఎంతగా శ్రమపడి చెమట రక్త బిందులుగా మారి మన కోసమే త్యాగం చేసిన ఆ దేవుని యొక్క త్యాగాన్ని వ్యర్థంగా ఎంచొద్దు ప్రియబిడ్లారా. వ్యర్థమైన ఉపవాసం చేయొద్దు ప్రియబిడ్లారా. ఆత్మలో ఫలించు, ఫిజికల్గా ఫలించు, దేవుని కొరకు ఫలించు, సమాజంలో ఫలించు, దేవుని ఎరగని ప్రజల మధ్య ఫలించి ఎరగని వారిని వెలుగులోకి నడిపించేటట్లు నీ ప్రవర్తన, నా ప్రవర్తన ఉండాలని దేవుడు ఈరోజు లోకం ఎంతగానో ప్రేమించాడు. లోకంలో నన్ను ప్రేమించాడు, ఒక బాధ్యత అప్పగించాడు, వెలుగును అప్పగించాడు. చీకట్లో ఉన్న వారికి ఆ వెలుగును పంచుమంటున్నాడు నీ ద్వారా, నా ద్వారా. తిందాం, తాగుదాం, సుఖిస్తాం. మందిరం ఎప్పుడైతే ప్రార్థన ఉపవాసం చేద్దాంలే కాదు బిడ్డలారా. మనకంటూ ఒక సమయం ఇచ్చిండు దేవుడు. సమయం లేని వాడు నశించిపోతున్నారు. సమయం ఇచ్చిన మనకు, ఉపవాస దినాల్లో మనం నడిపించిన దేవుడు మనల్ని దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఇంకా వెలుగుతో నింపబడ్డానికి, ఇంకా మన ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడో అది జరిగించడానికి, నిత్య జీవం కూడా నడిపించడానికి, మన ద్వారా అనేకుల ద్వారం కూడా నడిపించడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తుండగా మనం సిద్ధపడదామా, నేర్చుకుందామా? అట్టి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయను గాక, మీ అందరికీ దయచేయను గాక. ఈ ఉపవాస దినాలు ప్రార్థన జీవితాన్ని, ప్రార్థనాత్మను, పవిత్రతను, పరిశుద్ధతను, గొప్ప కార్యాలు విశ్వాసంతో పొందుకుందాం. క్రీస్తు వైపు చూద్దాం, తన అద్వితీయ కుమారుని వైపు చూద్దాం, వెలుగునద్దకొద్దాం, అన్నీ పొందుకుందాం. ఆ వెలుగుకు సాక్షిగా మనం నిలబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంత మంచి మాటలు ఈ రాత్రి మాతో మాట్లాడావు తండ్రి. లోకముని ఎంతగానో ప్రేమించావు, లోకములో ఉన్న మమ్మల్ని ప్రేమించావు, లోకము కొరకు నీ అద్వితీయ కుమారుని పంపించావు, అనుగ్రహించావు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం కలిగి నిత్య జీవం గుండా నడిపించబడతారు అన్నావు. వెలుగుకు చీకటికి వ్యత్యాసాన్ని
వివరించావు తండ్రి. ఇంకా వెలుగులో ఉండి చీకటి సంబంధమైన జీవితం ఉందా, వాటి నుంచి విడిపించయ్యా బిడ్డలు. ఆత్మీయ కట్టుకునే కృప దయచేయండి, ఆత్మీయ బలము దయచేయి ప్రభువా. మీకు స్తోత్రం. ఈ 40 దినములు ఉపవాసములు నూతన కృపతో ప్రతి బిడ్డలు నింపబడాలా. ఈరోజు ఏది కావాలని ఆశపడుతూ విశ్వాసంతో ఈ ఆరాధనలో లైవ్లో నీ మాటలు వినటానికి వచ్చారు, విన్నారో గొప్ప కార్యాలు చూసే కృప దయచేయండి. గొప్ప అద్భుతాలు జరిగించి మీ సాక్షులుగా నిలబెట్టుకునమని ఆత్మీయంగా దినదినము ఈ 40 దినాల్లో తమ ఆత్మీయ స్థితిని కట్టుకొని పరిశుద్ధతతో పవిత్రతతో లాజరు వలె కాపాడుకునే కృప దయచేయండి ప్రభువా. ధనవంతుడి వలె వెలుగుగా ఉండి చీకటి సంబంధిగా బ్రతుకుతూ నశించిపోయే రీతిగా ఉండకూడదయ్యా అని బిడ్డలు బలపరచు నాయన తండ్రి. మీకు స్తోత్రం. బలపరచు నాయన, కృప చూపి ఆశీర్వదించమని. ఈరోజు అస్వస్థతగా ఉన్న ప్రతి బిడ్డను తాకు నాయన, స్వస్థపరచు, బాగు చేయి. బిడ్డలు ఏది స్వస్థత కొరకు అడుగుతున్నారు యేసు నామములో అది జరుగును గాక. అద్భుతమైన స్వస్థత జరుగును గాక, గొప్ప కార్యములు జరుగును గాక, గొప్ప మిరకల్స్ జరుగును గాక. యేసు నామములో శక్తి కలిగిన యేసు నామములో జరుగును గాక. విత్తబడిన వాక్యం మరి హృదయంలో పరిశుద్ధ ఆత్ముడ భద్రపరిచి నెమరు వేయించి సాక్షిగా నిలబెట్టుకొని వాడుకొని మహిమ పొందుకునమని. మరలా ఈ 40 దినములు ప్రతిరోజు విలువైన ఘనమైన మమ్మల్ని నశింపకుండా నిత్య జీవంలోకి నడిపించి ఆశీర్వదించి ఈ మాటలను వినుట కృప చూపి సహాయం అందించమని, మమ్మల్ని మా బిడ్డల్ని అందరినీ ఆశీర్వదించమని. ప్రతి దైవజనుని ఉపవాసం ఉంటుంది ప్రతి బిడ్డకి శక్తినిచ్చి, చేయలేని బిడ్డలకి ఇంకా శక్తినిచ్చి ఉపవాసములు కొనసాగి కృప దయచేయమని, విశ్వాసాన్ని కొనసాగింపచేసి యేసు వైపు చూసే కృప మాకు అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది. వెలుగు సంబంధుల వలె సదాకాలం ఆయన రాకడ వరకు మనం జీవిస్తూ మన విశ్వాసాన్ని కొనసాగింపచేసే తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచుతూ నశింపక నిత్య జీవము గుండా పరిశుద్ధాత్మ దేవుడు మనని నడిపించునుగాక, బలపరచునుగాక. సకల పరిశుద్ధులను సేవకులను ఆయన విశ్వాసముంచి, విశ్వాసం లేని వారి కూడా విశ్వాసములోకి బలపరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. కనుక నిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి ఇంత చక్కటి మాట, నిజంగా ఆ మాటలు ఎప్పుడు ధ్యానించినా క్రొత్తగా కనపడతాయి ప్రియబిడ్డలారా. ఎప్పుడు పాత వాక్యమే కదా. అందుకే ఉపవాసములు, ప్రార్థన జీవితం కలిగిన వారికి దేవుని వాక్యం ఎప్పుడు కూడా పాతదిగా కనపడదు. అందులో ఎప్పుడూ క్రొత్తదనమే ఉంటుంది. ప్రతి సంవత్సరం క్రొత్తదనమే నేర్పిస్తుంటాడు దేవుడు మనకి. హల్లెలూయా. కనుక ఈ 40 దినములలో ఏ సమస్య ఉన్నా క్రీస్తు వైపు చూడు, తన అద్భుతీయ కుమారుని వైపు చూద్దాం, పొందుకుందాం. నశింపక నిత్య జీవంతో మనం ముందుకు వెళ్దాం. నశించే వారిని నిత్య జీవంలోకి నడిపిస్తాం. దేవుని సాక్షిగా నిలబడదాం. మరలా రేపు 7 గంటలకి, మరి ఈరోజు నేను ప్రయాణం చేసి వచ్చాను. ఇంకా మరలా నేను ప్రయాణాలు చేసే ఉంది. దేవుడు ఇంకా అనేక ప్రాంతాలు నేను ఈ 40 దినముల ఉపవాసంలో బంధకాలు ఉన్న ప్రజల దగ్గర నడిపించమని అడిగాను. నడిపిస్తున్నాడు దేవుడు. కనుక ఖచ్చితంగా మరలా నేను జస్ట్ ఒక 2 days మరలా నేను ఉంటాను. మరలా వెళ్తాను. మళ్ళీ అక్కడి నుంచి మీకు లైవ్ చూస్తారు, ప్రార్థన కూడా మీరు చూస్తారు ప్రియబిడ్డలారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఖచ్చితంగా రేపటి దినం మరలా 7 గంటలకి మనం చక్కగా దేవుని మాటలు విందాం. ఇంకా ఆత్మీయంగా బలపరుచుకుందాం. దేవుని శక్తిని ఉపవాస దినాలు పొందుకుందాం. అభిషేకాన్ని పొందుకుందాం. వరాలను పొందుకుందాం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చుదాం.
ప్రభు నిన్నెలాగా నడిపించాలని ఆశపడుతున్నాడు. నీడలైన ప్రణాళిక చొప్పున ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఖచ్చితంగా రండి, పాల్గొనండి. ఆత్మ బలములో మనం నింపబడదాం, శత్రువుని ఎదుర్కొందాం, నశించి వారిని ప్రభు ఎద్దుకు నడిపిస్తాం. 40 దినాలు నామకార్థంగా, జస్ట్ 40 days ఉపవాసాలు. తర్వాత నువ్వు అటు నేను ఆ భక్తి వద్దు, మనకి ఆ భక్తి వద్దు అంటున్నాడు దేవుడు. నువ్వు అట్లా చేసిన వేస్ట్, మనుషుడు అట్లా చేయటం తప్పు, వేస్ట్, నాకు అంగీకారం కాదు అంటున్నాడు. ఆత్మలో బలం పొందుకోవాలా, నీ ఆత్మీయ స్థితి మెరుగుపడాలా, అనేకులను మెరుగుపరచాలా. అందుకే నా ప్రియ బిడ్డలారా, 40 దినములు అనాయింటింగ్ దినములుగా, పండగ దినములుగా, ఉజ్జీవ దినములుగా, ఉత్సాహ దినం, ఆత్మలో ఉజ్జీవం రగలాల, కార్యాలలో ఉజ్జీవం రగలాల, భక్తిలో ఉజ్జీవం రగలాల. అలాంటి ఉపవాసాలు చెయ్యాలా, అవి నేర్పిస్తున్నాడు. అవి చెయ్యి. దుర్మార్గులు వేసిన కట్లు విప్పబడాలని ఉపవాసం, ప్రార్థన ద్వారా, శక్తి ద్వారా అంటున్నాడు దేవుడు. అవి చేద్దాం, డోంట్ మిస్, పొందుకుందాం. ఓకేనా? ప్రభు సంతోషపడేటట్లు, ప్రభు యందు విశ్వాసం ఉంచి ఉపవాసం అటువంటి వాడి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి వాడుకొను గాక, విడిపించును గాక, ఆయన సాక్షిగా నిలబడు గాక, చీకట్ల సంబంధులందరూ వెలుగు సంబంధులుగా మార్చబడుదురు గాక, వెలుగు యొద్దకు వచ్చుదురు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గుడ్ నైట్. రేపు మరలా 7 గంటలకి చక్కగా కలుసుకొని ప్రభువుని మహిమపరుద్దాం, ఆత్మలో బలం పొందుకుందాం. తన మాట ద్వారా, ఆరాధన ద్వారా అద్భుతాలు అనుభవిస్తాం. హల్లెలూయా. ఈరోజు ఆరాధనలు, ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచాడు దేవుడు, మిమ్మల్ని విడిపించాడు, ఆత్మలో బలాన్ని కలిగించాడు. రేపటి దినం అద్భుతమైన సాక్ష్యాన్ని పంచుకోండి, ప్రభువుని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.